హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫిష్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ ఫిష్ మొత్తం నీట్గా కట్ చేసేసుకొని కల్లుప్పు వేసేసుకొని క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. క్లీన్ చేసుకున్న దాంట్లో మనం ఇప్పుడు ఫిష్ ఫ్రైకి ఏమేమి కావాలో వేసేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసేసుకోవాలి. కారం మనకు సరిపడేంత, కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేయచ్చు. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొంచెం కరివేపాకు, వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసేసి మొత్తం ఇలా బాగా మిక్స్ చేసేయాలి. ఇలా బాగా మొత్తం ముక్కలు పట్టేలాగా మిక్స్ చేసేసి చూసారు కదండి, ఇలా బాగా మొత్తం ముక్కలకు పట్టించేసాను. ఇప్పుడు దీన్ని ఒక 1 అవర్ బాగా నాననివ్వాలి. నానిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు 1 అవర్ నాననిచ్చాను బాగా చేపలని ఉప్పు కారం మసాలా వేసి. ఇప్పుడు దీన్ని ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అలా బాగా హీట్ కానివ్వాలి. హీట్ అయిన తర్వాత మనం నానబెట్టుకునే చేపలని ఫ్రై చేసేసుకుందాం. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 పక్కలు ఫ్రై అవ్వాలి. చూసారు కదండి, మనం వేసిన ఫిష్ ఒక సైడ్ బాగా వేగింది. ఇప్పుడు దీన్ని ఇలా టర్న్ చేసేసుకోవాలి. చూడండి ఎలా వేగిందో. మనం ఎటువంటి ఫుడ్ కలర్ వేయలేదు, సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి, ఇలా 2 పక్కల బాగా వేగిన తర్వాత తీసేసేయాలి ముక్కని. చూడండి ఫ్రెండ్స్, 2 పక్కన కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఫిష్ ముక్కని ఇలా తిప్పేసి చూడండి, 2 పక్కన కూడా ఇలా ఫ్రై అయింది. బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం తీసేసి పక్కన పెట్టేసేద్దాం. తీసేసి ఇలా పక్కన పెట్టేసేద్దాం. అలా ఒక్కొక్క ముక్క ఫ్రై చేసుకుంటే మనకు ఆయిల్ ఎక్కువ పట్టదు, ముక్క బాగా వేగుతుంది సిమ్లో పెట్టుకుంటే. చూడండి, ఇలా మొత్తం ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదండి, ఫిష్ ఫ్రై కంప్లీట్ అయిపోయింది. ఇలా ఒక్కొక్క ముక్క సింగిల్ ముక్క ఫ్రై చేసుకోవడం వల్ల చేప బాగా ఉడుకుతుంది, ఆయిల్ బాగా తక్కువ పడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.